ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడినైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో ఆ విధంగా విశ్వసించిన వారు ఎవరు కూడా చీకట్లో నిలిచి ఉండకుండా మరి వెలుగు సంబంధులుగా జీవించడం కొరకు దేవుడు ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాడు. అవును పిల్లరా, మరి మన ప్రభు ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఈ నశించిపోతున్నటువంటి మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు మనలో ఉన్నటువంటి చీకటి జీవితాన్ని వెలిగించడానికి ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్తలోని మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే 4వ వచనం చదువుదాము. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవునిలో ఉన్నటువంటి జీవము, ఆ జీవము మనుషులకు వెలుగయ్యిందంట. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆయనలో జీవం ఉంది, ఆ జీవమే వెలుగుగా మనలో ప్రకాశిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ వెలుగు చీకటిలో ఎంతగా ప్రకాశిస్తున్నప్పటికీ చీకటి దాన్ని గ్రహింపలేకుండా పోతుందన్నమాట. చీకటి గ్రహింపలేకపోతుందంటే అర్థం ఏంటి? ఈ లోకంలో ఉంటే మనుషులు వెలుగైన క్రీస్తును అంగీకరించలేకపోతున్నారు. ఆయనను వెలుగు సంబంధిగా వచ్చిన ఆయనను వెలుగుగా తనలోకి స్వీకరించలేక దాన్ని తిరస్కరిస్తూ ఉన్నారన్నమాట. ఆయన వెలుగు నిన్ను వెలిగించడానికి, నన్ను వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆ యొక్క ప్రభువారి యొక్క రాకను, ఆయన చేసినటువంటి ఆ శిలువ త్యాగాన్ని అర్థం చేసుకోలేక ఆ నశించిపోతూ ఆ గాఢాంధకారంలోనే, మరణాంధకారంలోనే వారు ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ చీకట్లో నుండి బయటకు వచ్చి వెలుగు సంబంధాలుగా జీవించడానికి ప్రజలు ఇష్టపడలేదు. ఎంతగానో ఆ వెలుగు ప్రకాశిస్తుంది, అనేక రీతులుగా ఆ వెలుగు లోకంలో ప్రకాశిస్తుంది. మరి వాక్యం ఉంది, వాక్యం ద్వారా ప్రకాశిస్తుంది. మందిరాలు ఉన్నాయి, మందిరాల్లో నిత్యము సువార్త ప్రకటించబడుతూ దాని ద్వారా సువార్త వెలుగు లోకాన్ని ప్రసరిస్తుంది. ఈ రోజున టీవీలో ఏ ఛానల్ తిప్పినా కూడా ఎన్నో సువార్తకు సంబంధించిన ఛానల్స్ ఉన్నాయి. ఏ సువార్త ఛానల్ మనం ఆన్ చేసినా కూడా 24 గంటలు ఆత్మీయ సంబంధమైనటువంటి పాటలు, వాక్యం మనకు విరివిగా వినబడుతూ ఉంది. ఏ మూలకు వెళ్ళినా దేవుని యొక్క సువార్త వినబడే దినాల్లో మనం ఉన్నాం. విస్తరించింది ప్రభు యొక్క సువార్త, ఎంతగానో విస్తరించి మన గృహం యొక్క తలుపు తడుతుంది. కానీ దాన్ని గ్రహించలేక మరి అనేకులు ఇంకా చీకట్లోనే జీవిస్తున్నారు. కానీ ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే, తనను విశ్వాసం ఉంచేవారు ఎవరు కూడా చీకట్లో నిలిచి ఉండకూడదు అని ఆయన వెలుగు సంబంధిగా వచ్చాడు. అందుకే ఇదిగో నేను తలుపు వద్ద నుంచి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లా ఎల్లోనికి వచ్చి నాతో కూడా అతడితో కూడా నేను కలిసి భోజనము చేయుదుమని చెప్పి ప్రభు ఎంతో హృదయ విదారకంగా తలుపు తట్టుతున్నాడు. కానీ ఆ ప్రభు యొక్క పిలుపును, ఆ స్వరాన్ని వినలేక, తలుపు తెరవలేక, ప్రభువును తమ హృదయంలోకి చేర్చుకోలేక అనేకులు ఇంకా చీకట్లోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుందాం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి శ్రేమలను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయిన ప్రజలునై ఉన్నారు. చూసారు, ఎవరినైతే ప్రభు చీకట్లో నుండి పిలిచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి ఏం చేస్తున్నాడు? పిలిచినటువంటి వాళ్ళని, ఆయన్ని గుణాతిశయాల్ని ప్రచురం చేయటానికని వాళ్ళని ఏర్పరచబడిన వంశంగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. కాబట్టి ప్రభు చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని బట్టి మనం ప్రభు వంతులు నిలవబడి ప్రభు యొక్క వెలుగుని గురించి చీకటి లోకానికి ప్రకటించి అనేకుల్ని వెలుగుల వైపు తిప్పవలసిన బాధ్యత నీ పైన, నా పైన ఉంది.
ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధురాని పాదముల కొందనాలు. ఉదయకాలం ప్రభా ఈ లోకానికి నువ్వు వెలుగుగా వచ్చావు. ఎవరూ చీకట్లో ఉంటూ నీకు ఇష్టం లేదు కాబట్టి అందరిని వెలిగించడానికి వచ్చావు కాబట్టి ఇంతవరకు ఎవరైతే ఆ విషయాన్ని గ్రహించలేక చీకట్లు ఉన్నారో అటువంటి వారిని దయతో కనికరించి నీ వెలుగులోకి వాళ్ళని నడిపించండి నాయన. ప్రభా ఈ దినం మేము చేయి పనిపాటు రాకపోకల్లో తోడుగుండండి. ఈ దినం బర్త్డే మ్యారేజ్ చేసుకుని బిడ్డలను దీవించి ఆశీర్దించండి. బలహీనలను బలపరచండి. కృంగిన వారిని లేవనెత్తండి. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి నాయన. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు కావలసిన పనిలో జ్ఞానం దయచేయమని ఏసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.